హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. ఈరోజు నేను చిలకడ దుంపతోటి కర్రీ చేస్తున్నానండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చిలకడ దుంపలన్నీ శుభ్రంగా కడిగేసి తొక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వీటిని కొంతమంది అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటారు కదా, బంగాళదుంపతోటి అట్లా కూడా చేసుకుంటారు. దీంతో చాలా వెరైటీలు చేసుకోవచ్చండి. సో నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వాటర్ ఇలా వేసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత ఉడికిన పచ్చి ముక్కలు దీంట్లో వేసేసి ఉడికే వరకు అట్టే పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని బాండీలో నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలండి. ఫస్ట్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అది వేసుకోవాలన్నమాట. ఈ చిలకడ దుంప మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా పోషక విలువలు ఉన్నాయండి. వీటిల్లోనూ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వెరైటీ చాలా చేసుకుంటారు, వెరైటీగాను. కొంతమంది పాయసంలా చేస్తారట. పాలలో వేసి ఈ చిలకడ దుంపను ఉడికించేసి షుగర్ వేసి జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ వేసుకుని పాయసంలా చేసుకుంటారట. కొంతమంది అయితే ఈ పులుసులో వేసుకుంటారు, ముక్కల పులుసులో వేసుకుంటారు. కొంతమంది అయితే చట్నీ కూడా చేస్తారండి. దీంతో టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఈ కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను అల్లం ముక్కలు వేసుకున్నాను. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి కొద్దిసేపు అలా మూత పెట్టాలండి. మేమైతే ఒక్కోసారి ఈ చిలకడ దుంపలు ఉడికించేసి బెల్లంతో పాకం పట్టి దాంట్లో వేసుకుని కొంచెం ఉడికినవన్నమాట. బాగుంటుంది అది కూడా టేస్టీగా. సో ఉడికిపోయిన ముక్కలు ఇక్కడ ఉన్నాయండి. ఈ ముక్కలన్నీ స్మాష్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర డెకరేషన్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి నచ్చితే ఫ్రెండ్స్. బాయ్ ఎవ్రీవన్.